ఇది మన ఆంధ్రప్రదేశ్‌కే చాలా గర్వకారణం. అలాగే మన నేటివ్ టు ఈ ఆంధ్రప్రదేశ్ అండి. మన నల్లమల్ల హిల్స్‌లో, హ్మ్. నల్లమల్ల ఫారెస్ట్‌లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎర్రచందనం. 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 ఆహ్, ఏ టిరోకార్పస్ యాంథలినస్ అని పిలుస్తాం. హుహు. ఇది మనకి నేటివ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ ఎండమిక్ టు ఆంధ్రప్రదేశ్ అండి. హుహు. అంటే ఎండమిక్ అంటే ఏదైతే ప్లాంట్ అనేది ఒక పర్టిక్యులర్ ఏరియాలో తప్ప ఇంక ప్రపంచంలో ఎక్కడ కనపడదో అటువంటి వాటిని ఎండమిక్స్ అని పిలుస్తాం. ఈ రెడ్ శాండిల్ అనేటటువంటిది మన ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే చెందినటువంటిది. చాలా కాస్ట్‌లీయెస్ట్ ట్రీ అంట. చాలా కాస్ట్‌లీయెస్ట్ ట్రీ కూడా. ఎందుకంటే చాలా మంచి డ్యూరబిలిటీ ఉంటుంది. తర్వాత అలాగే మెడిసిన్స్‌లోను, తర్వాత అలాగే సోప్స్‌లోను వాటిలో కూడా మనకు చాలా యూజ్ చేస్తారు. చాలా డిమాండ్ ఉన్నటువంటి ట్రీ. హ్మ్. అది మన నేటివ్ టు ఆంధ్రప్రదేశ్ మాత్రమే హుహు. ఎండమిక్ అనమాట. ఇంకా ప్రపంచంలో ఎక్కడా కనపడదు. హ్మ్. ఇది సార్? ఇది కూడా దాని వుడ్డేనండి. బేస్డ్ అపాన్ డిఫరెంట్ ఏజెస్ మనకి ఇక్కడ ఉన్నాయి. మనకి ఇవి హుద్‌హుద్ టైంలో మన ఇక్కడ గార్డెన్‌లో ఉన్నటువంటి వాటిని ఇలా ప్రిజర్వ్ చేశారనమాట. అప్పుడు ఆ హుహు. టైంలో విరిగిపోయినటువంటి వాటివి. హ్మ్. హ్మ్. అంటే ఇవన్నిట్లో కూడా మీరు రీసెర్చ్ చేస్తున్నారు. ఎలాగనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే మీకు? ఇవన్నీ మేము మా రిసర్చ్‌లో వచ్చేటప్పటికి డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. మేము ఈ ఏరియాలో స్టడీ చేసేటప్పుడు మ్యూజియం స్పెసిమెన్స్ అనేవి ఒక రెఫరెన్స్‌గా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే మారినటువంటి పర్యావరణ పరిస్థితులను బట్టి, వాటిని బట్టి ఒకప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేటటువంటి ఎస్టిమేషన్ గురించి చదవడానికి, వేరియేషన్స్ చదవడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి, తర్వాత అలాగే మా ఎవల్యూషన్‌లో ఎటువంటి చేంజెస్ ఏర్పడినాయి, ఇటువంటి అన్నిటిని కూడా చదవడానికి చాలా ఇంపార్టెంట్‌గా హ్మ్. అంటే స్పెసిమెన్స్‌గా ఇన్నాళ్ళు కూడా మనం బుక్కుల్లో చదువుకునేవారం చిన్నప్పుడు. పలానా ట్రీ ఉండేది. పలానా పారిజాత వృక్షం అంటారు. ఇప్పుడు సంజీవిని ఇప్పుడు అన్నీ కూడా మీరు లైవ్‌లో చూస్తున్నారు. వాటి మీద రీసెర్చ్ చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీటిని దగ్గరగా చూసి, దగ్గరగా మేము ఫీల్ అయ్యి చేస్తూ ఉంటాం కాబట్టి మాకు చాలా సంతోషంగా అనిపిస్తది. ఇటువంటి